నా ముక్కు కోయబడింది, నా ముక్కు మళ్ళా అతికించబడింది. దిస్ వాజ్ రికార్డెడ్. ఎంత అద్భుతమైన సర్జరీలు చేశారో ఆనాటి కాలంలో. నీకు ఒక ఉదాహరణ చెప్తా. వాడి పేరు రాబర్ట్. వాడు గుర్రం మీద పోతున్నాడు. వాడి ముక్కు తెగ్గోయబడి ఉంది. వాడు గుర్రం మీద పోతుంటే ఒక ఊరు దగ్గర ఉండే కుమ్మర అతను చూశాడు. చూసి నీ ముఖ్యమైందని అడిగాడు. ముఖ్యమైందని అడిగితే కింద పడ్డాను, తెగిపోయింది. ఇది కింద పడితే తెగిందిలాగా లేదు, ఎవరో కావాలని నిన్ను అవమానించడానికి కోసారు అని అన్నాడు. ఇంకెందుకులే చెప్పుకుంటే బెటరు అని వాడు అసలు నిజం చెప్పాడు. నేను టిప్పు సుల్తాన్ మీదకి యుద్ధానికి పోయాను, నేను ఆంగ్లేయ కమాండర్ని, నేను 4 సార్లు పోయాను, 4 సార్లు ఓడిపోయాను, 5వ సారి పోయేసరికి ఇంక టిప్పు సుల్తాన్ కోపం వచ్చి నా ముక్కు కట్ చేశాడయా అని అన్నాడు. మరి నువ్వు ఇట్లనే నీ దేశానికి పోతావా అని అడిగాడు వాడు. మరి ఏం చేయాలా అని అన్నాడు. ఏం చేయాలా అని అంటే, నేను ముక్కు అతికిస్తాను నీకు, నువ్వు అతికించుకుంటావా? ముక్కు అతికించడం ఏందిరా, కొత్త కదా, వాడికి కాదు ఎవరికైనా లేదు. అండ్ వాడు ముక్కు అతికిచ్చాడు వీడికి, తయారు చేశాడు. అంటే దానికి ప్రాసెస్, దాని వెనక ప్రాసెస్. వీడు ఇంగ్లాండ్లో ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇచ్చాడు. దిస్ వాజ్ రికార్డెడ్. వాడు జరిగిన సంఘటన అంతా చెప్పాడు హౌస్ ఆఫ్ కామన్స్లో. ఇది జరిగింది, నా ముక్కు కోయబడింది, నా ముక్కు మళ్ళా అతికించబడింది. దట్ వాజ్ ద ఫస్ట్ రికార్డెడ్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెడికల్ సైన్సెస్.